ఉదయం లేవగానే నానబెట్టిన ఎండు ద్రాక్ష తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఇందులో నిజంగా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? నిపుణుల ప్రకారం ఎండు ద్రాక్షలో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, సహజ చక్కెరలు వంటి పోషకాలు ఉంటాయి. రాత్రంతా నీటిలో నానబెట్టడం వల్ల అవి మెత్తగా మారి తినడం, జీర్ణం చేసుకోవడం సులభంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఇందులోని ఫైబర్ ప్రేగుల పనితీరుకు తోడ్పడి మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడవచ్చు. ఇక సహజ చక్కెరలు ఉండటం వల్ల ఉదయం శరీరానికి త్వరగా శక్తి అందించే ఆహారంగా ఉపయోగపడుతుంది. ఎండు ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంటివ్ స్ట్రెస్ ను ఎదుర్కోవడంలో సహాయపడే పోషకాహారంలో భాగంగా పనిచేస్తాయి. అలాగే పొటాషియం వంటి ఖనిజాలు గుండె, రక్తపోటు నియంత్రణకు అవసరమైన పోషకాలను అందించడంలో తోడ్పడవచ్చు. కాల్షియం, మాగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. అయితే నానబెట్టిన ఎండు ద్రాక్ష తింటే ప్రతి ఆరోగ్య సమస్య పరిష్కారం అవుతుందని భావించడం మాత్రం సరికాదు. రక్తహీనత, జుట్టు రాలడం వంటి సమస్యలకు ఇది చికిత్స కాదు. ముఖ్యంగా నల్ల ఎండు ద్రాక్ష తింటే ఐరన్ స్థాయిలు ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పడానికి బలమైన మానవ అధ్యయన ఆధారాలు లేవు. అందుకే ఎండు ద్రాక్షను శుభ్రంగా కడిగి రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే చిన్న మోతాదులో తీసుకోవచ్చు. అయితే సహజ చక్కెరలు, క్యాలరీలు ఎక్కువగా ఉండడంతో అతిగా తినకూడదు. మధుమేహం ఉన్నవారు లేదా రక్తంలో చక్కెరను నియంత్రించుకోవాల్సిన వారు పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మొత్తానికి నానబెట్టిన ఎండు ద్రాక్ష ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారంలో ఒక భాగం మాత్రమే, ఔషధానికి ప్రత్యామ్నాయం మాత్రం కాదు.